లింక్ కాపీ చేసుకోండి. దాని ద్వారా మీరు పైథాన్ స్క్రిప్ట్స్ జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందరూ ఒకసారి చార్ట్లో టీమ్స్ చార్ట్లో ఒకసారి చూడండి. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ ఫ్రీ సెషన్స్కి యాక్చువల్ పైథాన్ మొత్తం స్క్రిప్ట్స్ దీంట్లో ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నార్మల్గా ఏంటంటే స్క్రిప్ట్స్ అనేవి మేము సపరేట్ గూగుల్ క్లాస్ రూమ్ ప్రొవైడ్ చేస్తాం. నేను ఆల్రెడీ చూపించాను కదా, గూగుల్ క్లాస్ రూమ్లో ప్రొవైడ్ చేస్తాం. కాకపోతే ఎన్రోల్ అయిన తర్వాత అది ఎన్రోల్ అవ్వకముందు ఈ స్క్రిప్ట్స్ మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. రైట్. ఆల్రైట్, ఫస్ట్ మనం జస్ట్ ఓవర్వ్యూ, ఆల్రెడీ ఒక డెమోలో ఓవర్వ్యూ చూసాం. జనరల్గా ఏంటి ఈ కోర్స్ వచ్చేసరికి పైథాన్తో స్టార్ట్ అవుతుంది. రైట్. తర్వాత మీకు మ్యాథ్ స్టాటిస్టిక్స్ ఏదైతే రిక్విజిట్స్ ఉంటాయో, ప్రీ రిక్విజిట్స్ ఉంటాయో అది కూడా కవర్ అవుతుంది. అంటే పైథాన్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రీ రిక్విజిట్స్ అన్నమాట. తర్వాత మీకు మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్నల్స్ అనేది మీకు ఉంటుంది. అరౌండ్ 4 to 5 ప్రాజెక్ట్స్ అనేవి మిషన్ లెర్నింగ్ మీద ఉంటుంది. తర్వాత డీప్ లెర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది టెన్సర్ఫ్లో కూడా ఉంటుంది, బట్ మనం ఫోకస్ ఎక్కువగా చేసేది పైటార్చ్ మీద. ఆ తర్వాత లాంగ్ చైన్ ఉంది కదా, ఆ లాంగ్ చైన్ ఫ్రేమ్వర్క్స్, మొత్తం లాంగ్ చైన్ ఫ్రేమ్వర్క్ ఇన్ ద సెన్స్ దట్ ఇంక్లూడ్స్ లాంగ్ గ్రాఫ్, లాంగ్ స్మిత్, లాంగ్ సర్వ్, లాంగ్ ఫ్లో, ఎల్సిఎల్ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్ కూడా అన్నీ కూడా కవర్ అవుతాయి. దాని తర్వాత మనం యాక్చువల్గా జనరేటివ్ ఏఐ అప్లికేషన్స్ అనేవి బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఆఫ్ కోర్స్ ఈ లాంగ్ చైన్ ఫ్రేమ్వర్క్తో పాటు దానికంటే ముందర జనరేటివ్ ఎన్ఎల్పి అండ్ జనరేటివ్ ఏఐ బేసిక్స్ ఉంటుంది. ఫైనల్గా మనం డిప్లాయ్మెంట్ అంటే క్లౌడ్లో డిప్లాయ్మెంట్ ఎలా చేయాలో ఉంటుంది అన్నమాట. ఇది ఓవర్వ్యూ. మనం ఈరోజు పైథాన్తో స్టార్ట్ చేద్దాం. కాకపోతే పైథాన్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తుంటే, అంటే అనకొండా ఇన్స్టాల్ చేస్తుంటే మీరు ఇది ఈరోజు సెషన్ ఇప్పుడు చెప్పేది మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అనకొండా అంటే ఐడియా ఏం లేదు, జస్ట్ పైథాన్ మాత్రం ఇన్స్టాల్ చేశారనుకోండి, దయచేసి అన్ఇన్స్టాల్ చేసి రీస్టార్ట్ చేసి ఇప్పుడు నేను సెషన్లో చెప్పబోయేది ఫాలో అవ్వండి. ఓకేనా? గూగుల్ క్లాస్ రూమ్, సారీ, గూగుల్లో అనకొండా డౌన్లోడ్ అని చెప్పి ట్రై చేయండి. ఫస్ట్ మీకు డౌన్లోడ్ అనకొండా డిస్ట్రిబ్యూషన్ కనిపిస్తుంది చూస్తారా, anaconda.com నుంచి దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయాల్సి, యాక్సెప్ట్ ఆల్ కొట్టేయండి, ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. ఇక్కడ మీరు అగ్రీ మీద చెక్ బాక్స్ క్లిక్ చేయండి, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో మోస్ట్లీ మనం విండోస్ యూజ్ చేస్తాం. ఎవరైనా మ్యాక్ యూజ్ చేస్తున్నారా? మ్యాక్ కానీ లినక్స్ కానీ యూజ్ చేస్తున్నారా? ఇక్కడ అందరూ విండోసేనా? ఎవరైనా మ్యాక్ కానీ లినక్స్ కానీ యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? విండోస్. ఓకే, మ్యాక్ కానీ లినక్స్ కానీ చెప్పండి. మామూలు విండోస్ అయితే ఇక్కడ విండోస్ మీద క్లిక్ చేసి 64-bit గ్రాఫిక్ ఇన్స్టాల్ ఉంది, అది క్లిక్ చేయండి. డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇలాగా ఒక EXE ఫైల్ అని డౌన్లోడ్ అవుతుంది. ఓకే, దాన్ని డబుల్ క్లిక్ చేయండి. అది ఒకసారి డబుల్ క్లిక్ చేయండి, మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయకండి, ఎందుకంటే కొంత టైం పడుతుంది ఓపెన్ అవ్వడానికి. మీరు మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేశారనుకోండి ఇంకా ఎక్కువ టైం పడుతుంది, అండ్ మల్టిపుల్ విండోస్ ఓపెన్ అవుతాయి. జస్ట్ ఒక విండో సరిపోతుంది. ఒకవేళ పొరపాటున మల్టిపుల్ విండోస్ ఓపెన్ చేస్తే క్యాన్సిల్ కొట్టేసి ఒక విండో మాత్రం ఉంచండి. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, ఐ అగ్రీ బటన్ కదా దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్ యూజర్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. మీకు ఒక పాపప్ వస్తుంది, ఇక్కడ కనిపించకపోవచ్చు, మీకు ఒక పాపప్ వస్తుంది విండో, యూజర్ అకౌంట్ కంట్రోల్ అని చెప్పేసి. ఎస్ మీద క్లిక్ చేయండి. బ్లింక్ లాగా అదే ఒక సౌండ్ వస్తుంది, బీప్ బ్లింక్ లాగా. దాని తర్వాత ఎస్ మీద క్లిక్ చేయాలి, మీకు కనిపించకపోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి బై డిఫాల్ట్ ఇదే లొకేషన్లో మీకు ఇన్స్టాల్ అవుతుంది, సి ప్రోగ్రామ్ డేటా అనకొండా 3. ఇదే లొకేషన్ మెయింటైన్ చేయండి, మార్చొద్దు. ఆల్రెడీ నా సిస్టంలో ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి మీకు ఈ పాత్ర నన్ను ఎలో చేయనివ్వదు ఇన్స్టాలేషన్ అనేది. సో మీరు మాత్రం ఈ పర్టికులర్ విండోలో ఏం మార్పు చేయాల్సిన అవసరం లేదు, అలాగే ఉంచండి. నేను జస్ట్ ఇవన్నీ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది కదా, నెక్స్ట్ స్టెప్ వెళ్ళలేను నేను అందువల్ల. బట్ మీరు మాత్రం ఇలాగే ఉంచండి. ఈ పాత్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో ఈ పాత్ర మాత్రం ఎట్టి పరిస్థితులు ప్రస్తుతానికి ఇది మార్చకండి. ఫ్యూచర్లో తర్వాత సంగతి తర్వాత. బట్ ప్రస్తుతానికి సి ప్రోగ్రామ్ డేటా ఎనకొండా 3లో మాత్రమే ఇన్స్టాల్ చేయండి. డిఫాల్ట్ పాత్. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇది అన్చెక్ చేసి 2 ఓకే ఇది చెక్ చేయండి. తర్వాత ఇన్స్టాల్ క్లిక్ చేయండి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేస్తున్నాను కదా, ఇన్స్టాల్ క్లిక్ చేయట్లేదు. బట్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే మీకు ఎలా ఉంటుందంటే ఈ డాక్యుమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాను నేను ఎన్రోల్ అయిన తర్వాత. ఇక్కడ ఇలా ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ అవుతుంది అన్నమాట. కొంత 5 to 7 minutes పడుతుంది సిస్టమ్ ప్రాసెసింగ్ పవర్ బట్టి. కంప్లీట్ అయిన తర్వాత మీకు కంప్లీట్ అని వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అగైన్ మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏమైనా చెక్ చేసి ఉంటే అన్చెక్ చేసుకోండి, అవసరం లేదు. ఇక్కడ ఫినిష్ కొట్టేయండి అన్చెక్ చేసి, ఒకవేళ చెక్ చేసి ఉంటే. లేకపోతే ఇలాగే ఖాళీ ఉంటే వదిలేసేయండి, ఫినిష్ మీద క్లిక్ చేయండి. రైట్. తర్వాత ఈ 5 పాత్స్ని మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కి. ఎలా యాడ్ చేయాలంటే మీరు సెర్చ్ చేయండి, ఎన్విరాన్మెంట్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని కనిపిస్తుంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని కనిపిస్తుంది చూసారా బటన్ కింద, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పాత్ అని కనిపిస్తుంది, ఇక్కడ మాత్రమే కాదు, ఇది యూజర్ స్పెసిఫిక్ అన్నమాట. ఇంకొక పాత్ ఇక్కడ నుంచి చూడండి, ఇది సిస్టమ్ స్పెసిఫిక్. అంటే ఏ యూజర్ మనం క్రియేట్ చేసినా కూడా అన్ని యూజర్స్కి ఇది అప్లై అవుతుంది. నేను ఈ ప్రస్తుతం ఏ యూజర్తో లాగిన్ అయినా దానికి మాత్రమే అన్నప్పుడు ఇదనమాట. 2 చోట్ల మార్పు చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ చేంజెస్ చేద్దాం. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే 1 by 1 కాపీ చేసుకున్నాను. అట్ ఎ టైం అన్ని కాపీ చేయకండి. నేను అజ్యూమ్ చేసుకుంటున్నా అదే పాత్ర ఇన్స్టాల్ చేసి, ఇంతకుముందు స్పెసిఫిక్గా చెప్పాం కదా, ఈ పాత్రలో మాత్రం ఇన్స్టాల్ చేయడానికి అక్కడ ఏం మార్చకండి అని చెప్పాం కదా, అదే పాత్ర. ఇక్కడ మీరు న్యూ క్లిక్ చేసి పేస్ట్. అలాగా అన్ని పాత్రస్ మీరు యాడ్ చేసుకోవాలి. కాపీ, న్యూ, పేస్ట్. కాబట్టి ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేస్తున్నా 1 2 3 4 5 ఈ 5 పాత్స్ యాడ్ చేస్తున్నాను. రైట్. సో నా కేసులో వచ్చేసరికి అవసరం లేదు. అది మొత్తం ఈ 5 పాత్స్ యాడ్ చేసిన తర్వాత 1 by 1 ఇక్కడ ఆల్రెడీ ఈ డాక్యుమెంట్లో ఉంది. అది చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. అగైన్ ఇక్కడ ఒక పాత్ ఉంది కదా, అక్కడ కూడా మనం డబుల్ క్లిక్ చేసి సేమ్ అదే విధంగా న్యూ మీద క్లిక్ చేసి 1 by 1 ఈ పాత్స్ యాడ్ చేయండి. ఆల్రెడీ ఇక్కడ యాడ్ చేశాను. ఇక్కడ చూస్తే మీరు అనకొండా ఇది 3 4 5 ఎగ్జాక్ట్గా ఇదే మ్యాచ్ అవుతుంది కదా. ఈ పాత్స్ ఖచ్చితంగా యాడ్ చేయాల్సి ఉంటుంది. అది యాడ్ చేసిన తర్వాత ఓకే అప్లై మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఎనేబుల్ ఉంటే ఓకే. తర్వాత సిస్టమ్ రీస్టార్ట్ చేయాలి. సిస్టమ్ రీస్టార్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ మీకు జిప్ ఫైల్ లింక్ పెట్టాం కదా, నేను అందరూ డౌన్లోడ్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా ఇష్యూ ఉందా డౌన్లోడ్ చేసుకోవడంలో? అందరు డౌన్లోడ్ చేస్తున్నారు కదా. అది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మీకు చార్ట్లో ఒక లింక్ పెట్టాను చూడండి, పైథాన్ స్క్రిప్ట్ సంబంధించి, అది డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ చెప్పబోయే అంటే ఈరోజు లేదా నెక్స్ట్ వచ్చే సెషన్స్కి ఈ పైథాన్ స్క్రిప్ట్స్లో నుంచి అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నోట్స్ కోసం సపరేట్గా వెతుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఇన్స్టలేషన్ రీస్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా ఒక కామన్ ఫోల్డర్లో మీరు ఒక డ్రైవ్ మొత్తం ఒక బెటర్ ఏంటంటే ఒక డ్రైవ్ని ఫ్రీ చేసుకోండి. 300 నుంచి 500 GB ఫ్రీ స్పేస్ ఉండే విధంగా చూసుకోండి. 300 to 500 gigs ఫ్రీ స్పేస్ ఉండాలి ఓవరాల్గా. అంటే బై ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ 300 నుంచి 500 gigs అనేది ఆక్యుపై చేస్తుంది. అందులో సపరేట్ డ్రైవ్ ఉంటే బెటర్. నేను ఇచ్చే ఫైల్స్ అన్ని కూడా ఆ కామన్ డ్రైవ్లో లేదా ఆ కామన్ ఫోల్డర్లో పెట్టుకోండి మొత్తం. ఓకే. సో ఇక్కడ ML బేసిక్స్ ఇక్కడ పైథాన్ చేశాను. సో మీరు అన్జిప్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన ఫోల్డర్ ఆ లింక్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అన్జిప్ చేసుకోండి. అన్జిప్ చేసుకుంటే ఇలా వస్తుంది. బ్లాంక్ స్పేస్లో మీరు ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ న్యూ టర్మినల్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయొచ్చు. మీకు ఏమవుతుంది, ఈ పాత్ 2 సేమ్ ఉంటుంది. రైట్. ఈ పాత్ 2 సేమ్ ఉంటుంది. మనం ఇదే టర్మినల్ ఇక్కడే ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పాత్ మీకు టర్మినల్ ఓపెన్ అయిపోతుంది. లేదు ఇలా ఓపెన్ అవ్వలేదు, మీకు ఓపెన్ న్యూ టర్మినల్ ఆప్షన్ ఇక్కడ రాలేదు అనుకోండి, ఫస్ట్ ఈ పాత్ కాపీ చేసుకోండి. దాంతో సెర్చ్లో టర్మినల్ని సెర్చ్ చేయండి, ఓపెన్ చేయండి, CD స్పేస్ ఆ పాత్ మార్చుకోండి. ఇక్కడ కాపీ చేసాం కదా ఆ పాత్ మార్చుకోండి. ఎగ్జాక్ట్గా ఆ పాత్రలోకి వచ్చాను. అలా చేంజ్ చేసుకోవచ్చు.
ఇక్కడే ఓపెన్ చేయాలనుకుంటున్నా. ఓపెన్ న్యూ టర్మినల్. ఇక్కడ జూపిటర్ స్పేస్ నోట్బుక్. జూపిటర్ అనేది జనరల్గా JUPI టైప్ చేస్తారు, కాదు JUPY. ఓకే, JUPY టైప్ చేయాలి. సో JUPY TR స్పేస్ నోట్బుక్. ఓకే, ఇలాగ మీకు ఓపెన్ అవుతుంది. ఏదన్నా మీకు జూపిటర్ నోట్బుక్ కొత్తగా మీకు ఓపెన్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ న్యూ ఉంది చూసారా, Python 3 ఉంది చూసారా, ఆ విధంగా మీరు న్యూ నోట్బుక్ ఓపెన్ చేయొచ్చు. టైటిల్ మార్చుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ టైటిల్ ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి ఒకసారి లెఫ్ట్ మౌస్కి. మై నోట్బుక్ అలాగే మార్చుకోవచ్చు. మై నోట్బుక్. సో నేమ్ ఇచ్చాను, ఆ నేమ్ తగ్గట్టుగా ఆల్రెడీ ఒక నేమ్ ఉన్నట్టుంది, ఇదే నేమ్తో నోట్బుక్ 3 అని పెట్టుకున్నాం. ఓకే, అదే నేమ్ ఉండడం వల్ల మారలేదు, ఇప్పుడు మారించండి. ఈ విధంగా న్యూ నోట్బుక్ అని క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఉన్న నోట్బుక్స్ ఇక్కడ మీకు ఆల్రెడీ నోట్స్ ఇదే ప్రతి ఒక్క దానికి ఉంటుందని చెప్పాం కదా, ఇది IPYNB ఎక్స్టెన్షన్ ఉంటుంది. దీని పేరు జూపిటర్ నోట్బుక్ అయినా కూడా IPYNB ఉన్న కారణం ఏంటంటే యాక్చువల్గా ఇది Python నోట్బుక్ అని పిలిచేవాళ్ళం అందరం. కేవలం Python మాత్రమే సపోర్ట్ చేస్తుంది. తర్వాత వేరియస్ లాంగ్వేజెస్ అనేవి యాడ్ చేశారు, సపోర్ట్ యాడ్ చేశారు. జావా స్క్రిప్ట్ కావచ్చు, రూబీ కావచ్చు, మీకు వేరే లాంగ్వేజెస్ సపోర్ట్ యాడ్ చేయడం వల్ల ఏమైందంటే ఆ పేరు మార్చారు. Python నోట్బుక్ కేవలం Python మాత్రమే అని అర్థం వస్తుంది కదా, అందరూ జూపిటర్ నోట్బుక్ అని స్టార్ట్ చేస్తారు. కానీ ఎక్స్టెన్షన్ మాత్రం పాతదే ఉంటుంది, IPYNB అని ఉంటుంది. ఈ ఫైల్స్ ఏదైనా మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఇవన్నీ కూడా స్క్రిప్ట్ సపరేట్గా ఉంటుందని చెప్పాను కదా, ఏదైనా డబుల్ క్లిక్ చేశారనుకోండి అది ఓపెన్ అవుతుంది, కంప్లీట్ నోట్స్ మీకు వస్తుంది. రైట్, ఏ నోట్స్ అయినా సరే పర్వాలేదు. నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇక్కడ నేను ఒక వర్క్ బుక్ అన్ని క్రియేట్ చేసి పెడుతున్నాను. ఇక్కడ దాన్ని ఓపెన్ చేసి అక్కడ టాపిక్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ విత్ ఎగ్జాంపుల్తో పాటు నేను ప్రొవైడ్ చేస్తాను. ప్రస్తుతానికి జూపిటర్ నోట్బుక్ కొత్త క్రియేట్ చేస్తాం కదా, దాంట్లో కొన్ని షార్ట్ కట్స్ చూద్దాం. అసలు ఎలా యాక్సెస్ చేసుకోవాలి ఈ నోట్బుక్ అన్నది చూద్దాం. ఇది కంప్లీట్గా వెబ్ బేస్డ్ అనమాట. ఎవరో చాట్లో ఇది పెట్టినట్టున్నారు, లింక్ ఐ గాట్ డిస్కనెక్టెడ్. సార్ ఒకసారి మళ్ళీ నాకు లింక్ పెడతారా సార్, అది డిస్కనెక్ట్ అయింది, అది పాత హిస్టరీ పోయింది. ఓకే, లింక్ పెట్టాను చూడండి. థ్యాంక్ యూ. ఓకే, దీన్ని కోడ్ సెల్ అని అంటారు. మనకు కనిపిస్తుంది సపోజ్ 3+8 అని అనుకోండి. ఓకే, ఎగ్జిక్యూట్ చేయాలంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఒకటి షిఫ్ట్ని హోల్డ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి, లేదా కంట్రోల్ని హోల్డ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. రెండు ఆప్షన్, రెండు డిఫరెన్స్ ఏం చూద్దాం. ఫస్ట్ షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయగానే ఏమైంది, అది ఎగ్జిక్యూట్ అయింది. 3+8 11 కదా, అవుట్పుట్ 11 వచ్చింది. అండ్ ఆ కర్సర్ నెక్స్ట్ సెల్ మూవ్ అయింది. నిజానికి నెక్స్ట్ సెల్ లేదు, చూస్తే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాం చూడండి. 3+9 3+9 12 కదా, 12 రావాలి మనకి. నెక్స్ట్ సెల్ ఆటోమేటిక్ క్రియేట్ అయింది. సో షిఫ్ట్ ఎంటర్ని ఎగ్జిక్యూట్ చేశారు. షిఫ్ట్ ఎంటర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ సెల్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నా ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్పుట్ కనిపిస్తుంది. అవుట్పుట్ ఒకవేళ వస్తే అండ్ నెక్స్ట్ సెల్ ఏమి లేకపోతే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 3+5 షిఫ్ట్ ఎంటర్ మళ్ళీ ప్రెస్ చేస్తాను, ఎగ్జిక్యూట్ అయింది. 3+5 8. నెక్స్ట్ సెల్ క్రియేట్ అవ్వలేదు, ఎందుకంటే నెక్స్ట్ సెల్ ఆల్రెడీ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ సెల్ ఆల్రెడీ ఉంటే నెక్స్ట్ సెల్కి మూవ్ అవుతుంది, లేకపోతే అది ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు 2+4 నెక్స్ట్ సెల్ లేదు కదా, షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తాను. 2+4 అంటే 6 అవుట్పుట్ రావాలి, నెక్స్ట్ సెల్ క్రియేట్ అవ్వాలి. షిఫ్ట్ ఎంటర్ ఆ విధంగా వర్క్ అవుతుంది. జనరల్గా షిఫ్ట్ ఎంటర్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. కంట్రోల్ ఎంటర్ ఏంటంటే సపోజ్ 3+7 రాస్తున్నాను, కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తాను, ఏమొచ్చింది నాకు, అవుట్పుట్ 10 వచ్చింది. కాకపోతే నెక్స్ట్ సెల్కి మీకు ఫోకస్ మూవ్ అవ్వలేదు. సో కంట్రోల్ ఎంటర్కి షిఫ్ట్ ఎంటర్కి డిఫరెన్స్ ఏంటంటే షిఫ్ట్ ఎంటర్ ఎగ్జిక్యూట్ అయ్యి నెక్స్ట్ సెల్కి మూవ్ అవుతుంది, అసలు నెక్స్ట్ సెల్ లేకపోతే క్రియేట్ చేస్తుంది. కంట్రోల్ ఎంటర్ అలా కాదు, ఎగ్జిక్యూట్ అయ్యి అదే సెల్ మీద ఫోకస్ ఉంటుంది. సపోజ్ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను నేను, అప్పుడు కంట్రోల్ ఎంటర్ బెటర్. ఎందుకంటే షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి అలా రావడం కంటే కూడా మల్టిపుల్ టైమ్స్ ఒకే సెల్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు కంట్రోల్ ఎంటర్ బెటర్ కదా, అందువల్ల. సో షిఫ్ట్ ఎంటర్కి కంట్రోల్ ఎంటర్కి అది డిఫరెన్స్. ఒకవేళ ఈ సెల్ పైన అంటే ఈ సెల్ కింద కొత్త సెల్ క్రియేట్ చేయాలనుకోండి, అది సెల్ ఉంది ఇక్కడ, దీనిపైన ఎగ్జాంపుల్ ఒక సెల్ క్రియేట్ చేయాలనుకోండి, ఎస్కేప్ ఏ చూసారా, ఈ సెల్ పైన ఒక సెల్ క్రియేట్ అయింది. ఎస్కేప్ ఏ, ఇంకోటి ఉంది ఎస్కేప్ బి అని చెప్పేసి, ఇది కేస్ ఇన్సెన్సిటివ్. సో ఇప్పుడు ఈ సెల్ కింద క్రియేట్ అవ్వాలి అంటే దీనిపైన
ఈ సెల్ కింద క్రియేట్ అవ్వాలంటే ఎస్కేప్ బి, కొత్త సెల్ క్రియేట్. అలాగే మనం ఎస్కేప్ బి అంటే కొత్త సెల్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా మనం కొత్త సెల్ పైన కానీ కింద కానీ ప్రస్తుతం ఏ ఏ సెల్ మీద ఫోకస్ ఉందో దాని పైన కానీ కింద కానీ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఎస్కేప్ యాక్చువల్గా ఎందుకు ప్రెస్ చేస్తామంటే ఇప్పుడు ఫోకస్ అనేది లోపల సెల్ లోపల ఉంది అనుకోండి, ఎస్కేప్ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ సెల్ పైన వెళ్తుంది. ఆ సెల్ పైన వెళ్ళినప్పుడు మాత్రమే ఏ బి ఆప్షన్స్ అనేవి వర్క్ అవుతాయి, లేకపోతే వర్క్ అవ్వవు. ఇక్కడ నేను ఏ అని రాశాను అనుకోండి, ఏ అని ప్రింట్ అవుతుంది, నార్మల్గా ఏ అని టెక్స్ట్ వచ్చేస్తుంది. అలా కాకుండా నేను పైన ఎస్కేప్ ప్రెస్ చేసిన సెల్ పైన వెళ్ళిందా అప్పుడు ఏ అని ప్రెస్ చేస్తే కొత్త సెల్ క్రియేట్ అయింది. సో ఎస్కేప్ ఆల్రెడీ ఎందుకు ప్రెస్ చేస్తామంటే కేవలం లోపల నుంచి బయట పై సెల్ పైకి రావడం కోసం మాత్రం. ఆల్రెడీ పైన ఉందనుకోండి, ఏ ఏమైంది, ఎస్కేప్ నేను ప్రెస్ చేయలేదు, జస్ట్ ఏ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళినా క్రియేట్ అయింది. ఇప్పుడు డిలీట్ చేయాలనుకోండి, డిడి. సపోజ్ ఇప్పుడు నేను ఈ సెల్స్ చాలా ఉన్నాయి, ఇక్కడ నుంచి ఈ మధ్యలో చాలా సెల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా డిలీట్ చేయాలి. ఎస్కేప్ డిడి. ఆల్రెడీ పైన సెల్ ఫోకస్ పైన ఉంది కదా, ఎస్కేప్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, 2 సార్లు డిడి ప్రెస్ చేస్తున్నా. నేను డిడి ప్రెస్ చేస్తున్నా, అది డిలీట్ అవుతుంది. సో ఆ విధంగా డిలీట్ చేయొచ్చు. ఓకే. ఇంకోటి ఏంటంటే బై డిఫాల్ట్ ఇది కోడ్ సెల్. ఇక్కడికి వెళ్ళి కోడ్ సెల్ ఇది మార్క్ డౌన్ అని ఉంటుంది. ఎప్పుడంటే టైటిల్ ఇవ్వాలనుకున్నా లేదా ఒక డాక్యుమెంటేషన్ గురించి అంటే కోడ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా డాక్యుమెంటేషన్ పర్పస్ కోసం మార్క్ డౌన్ సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. చూడండి మార్క్ డౌన్, ఇక్కడ వెళ్ళి మార్చుకోవచ్చు. ఇక్కడ వెళ్ళి చూడండి మార్క్ డౌన్ గా మారిపోయింది. కోడ్ సెల్ అయితే స్క్వేర్ బ్రాకెట్ ఉండేది, ఇక్కడ మార్క్ డౌన్ అన్నమాట. ఇక్కడికి వెళ్ళి మార్చుకోవడం కంటే కూడా మీకు షార్ట్ కట్స్ తెలుసుకోవడం బెటర్. షార్ట్ కట్స్ ఏంటంటే ఎస్కేప్ ఎం కోడ్ టు మార్క్ డౌన్, అదే ఎస్కేప్ వై ఏంటంటే మార్క్ డౌన్ టు కోడ్ సెల్ అన్నమాట. సపోజ్ ఇప్పుడు నాకు 3+7 ఉంది, ఎక్స్క్యూట్ చేశాను, 3+10 వచ్చి ఇది కోడ్ సెల్. దీన్ని మార్క్ డౌన్ గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను నేను, ఎస్కేప్ ఎం. ఇప్పుడు కోడ్ లాగా వర్క్ అవ్వదు, జస్ట్ టెక్స్ట్ లాగా కన్సిడర్ అయిపోతుంది. ఎగ్జిక్యూట్ చేసినా కూడా నాకు ఏం రాలేదు, 3+7 అలాగే ఉండిపోయింది, ఎందుకంటే టెక్స్ట్ కింద కన్సిడర్ అవుతుంది కాబట్టి. కేవలం డాక్యుమెంటేషన్ పర్పస్ కోసం ఒక కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం జనరల్గా మనం ఈ మార్క్ డౌన్ సెల్స్ని వాడతాం. సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్, నేను ఇక్కడ ఎడిషన్ రాస్తున్నా. నార్మల్గా ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, కోడ్ సెల్ కాబట్టి ఎర్రర్ వస్తుంది, టెక్స్ట్ కదా ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఒక వేరియబుల్ ఉంటే మనకు అవుట్పుట్ వస్తుంది, కానీ ఇది వేరియబుల్ కాదు, జస్ట్ టెక్స్ట్ అంతే. అదే మార్క్ డౌన్ కన్వర్ట్ చేస్తుంది, ఎస్కేప్ ఎం. మార్క్ డౌన్ కన్వర్ట్ అయిందా, మా కోడ్ టు మార్క్ డౌన్ కన్వర్ట్ అయింది. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా, నార్మల్ టెక్స్ట్ కింద కన్సిడర్ అయింది. ఒక టైటిల్ యాడ్ చేయాలనుకోండి, హ్యాష్ హెడ్డింగ్ 1, ఒక హ్యాష్ ఇస్తే మీకు పెద్ద టైటిల్ వస్తుంది. అలాగా 6 హ్యాషెస్ వరకు ఎంటర్టైన్ అవుతుంది. హెడ్డింగ్ 2 అన్నది హెడ్డింగ్ 1 కంటే కొంచెం చిన్నది, చూడండి సైజులో చిన్నది. అలాగా ఒక 6 హ్యాషెస్ వరకు 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి మనకి. అలాగా 7 హ్యాషెస్ కూడా ఇచ్చినారంటే అది నార్మల్ కింద కన్సిడర్ అయిపోతుంది. సో 7 హ్యాషెస్ వరకు వెళ్ళకూడదు. చూడండి కదా నార్మల్ టెక్స్ట్ కింద కన్సిడర్ అయింది. హెడ్డింగ్ అలాంటి 7 హ్యాషెస్ అంటే ఏం లేదు, 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఎన్ని హ్యాషెస్ ఇస్తే అంత తక్కువ అని అర్థం, 6 వరకు యాక్సెప్టెడ్. నార్మల్గా ఏదైనా రాయాలనుకోండి, లెట్స్ టేక్ దిస్ ఈస్ జనరేటివ్ AI కోర్స్, ఐఎమ్ వర్కింగ్ ఆన్ బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అని ఎక్స్క్యూట్ చేస్తున్నాం. ఏమైంది, నాకు ఆ టెక్స్ట్ అలా నార్మల్గా వచ్చింది. అలాగే మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, హెడ్డింగ్ రాసి నెక్స్ట్ ఆ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ మనం కోడ్ రాయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఇది మార్క్ డౌన్ లో ఉంది కాబట్టి ఎస్కేప్ వై ప్రెస్ చేస్తున్నా, కోడ్ సెల్ కన్వర్ట్ చేస్తాను. ఓకే, కొన్నిసార్లు మీకు ఒకే లైన్లో రావచ్చు, అప్పుడు ఏం చేస్తానంటే బ్రేక్ అని పెట్టండి. బ్రేక్ అని పెడితే నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. సపోజ్ ఇక్కడ మీకు ఇలా రాశాను అనుకోండి, బ్రేక్ లేకుండా ఒకే లైన్లోకి వచ్చేస్తుంది చూస్తారా. జనరల్గా ఏం చేయొచ్చు అంటే ఒక లైన్ గ్యాప్ ఇవ్వండి, వర్క్ అవుతుంది. లేదు అంటే బ్రేక్ ఇవ్వండి, అప్పుడు నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. ఇది బెటర్. ఓకే, సో కొన్ని షార్ట్ కట్స్ చూసారు మీరు, ఇంకేమన్నా మిస్ అయ్యానా? బుల్లెట్ పాయింట్స్ కొంచెం మార్క్ డౌన్లోనే బుల్లెట్ పాయింట్స్ అని ఉంటాయి,
అసలు ఇప్పుడు సెక్షన్ నేను ఇక్కడ డాష్ అని చెప్పేస్తే అది సెక్షన్లో వచ్చింది. సబ్ సెక్షన్స్ కూడా ఇవ్వచ్చు మనకి. సెక్షన్ 1 అని ఇస్తాను దీన్ని, సెక్షన్ 2, సెక్షన్ 3. యాక్చువల్ సెకండ్ టైం నేను డాష్ ఇవ్వలేదు, ఆటోమేటిక్గా అది వచ్చేసింది. ఫస్ట్ టైం మాత్రం డాష్ స్పేస్ అని ఇచ్చి రాశాను. వచ్చిందా? అలా సబ్ సెక్షన్స్ కూడా రాయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉంది, ఎంటర్ డిలీట్ చేసి ఇక్కడ నేను చేస్తున్నా. సెక్షన్ 1:1, సెక్షన్ 1:2, సబ్ సెక్షన్స్. అలాగా ఇంకా లెవెల్ వెళ్ళొచ్చు మీరు. ఎంటర్ డిలీట్ కొట్టేసి సెక్షన్ 1:1, సెక్షన్ 1:2 అలా వెళ్తూ ఉండొచ్చు. అలా బుల్లెట్ పాయింట్స్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది డాక్యుమెంటేషన్లో. ఓకే, సో మనం కోడ్ రాయడం ఎంత ఇంపార్టెంటో డాక్యుమెంటేషన్ అంత ఇంపార్టెంట్. ఎందుకంటే మీ కోడ్ మీ 1 వీక్ 1 మంత్ తర్వాత మీ కోడ్ మీకే అర్థం కాదు. ఒక మైండ్ సెట్లో మనం రాస్తాం కోడ్ అనేది ఎప్పుడు కూడా. సో అది ఒక 1 వీక్ 1 వీక్ కూడా అవసరం లేదు, 48 అవర్స్ అయితే మీ కోడ్ మీకే గుర్తుంటుంది. ఎప్పుడు కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి. మిగతా వాళ్ళు కూడా అర్థమయ్యే విధంగా ఎప్పుడు రాయాలి. అంటే మీరు ఆర్గనైజేషన్ ఆ ప్రాజెక్ట్ వెళ్ళిపోయినా కూడా ఎవరైనా తర్వాత ఎవరు హెల్ప్ లేకుండా డాక్యుమెంటేషన్ అంటే ఆ స్క్రిప్ట్ చదివితే వాళ్ళు అర్థం చేసుకునే విధంగా కోడ్ ఎప్పుడు కూడా రాయండి. అర్థం చేసుకునే విధంగా రాయకండి. ఓకే, సో షార్ట్ కట్స్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్, ఈ బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ బుల్లెట్స్ పాయింట్స్ ని ఇప్పుడు మనకి ఒక చోట రౌండ్ షేప్, ఒక చోట రెక్టాంగిల్, ఒక చోట సర్కిల్ వచ్చింది. సో అవును. వీటిని స్టైలింగ్ ఇక్కడ కూడా స్టైలింగ్ అనేది ఉంటుందా సార్, లేదంటే? ఓకే, మీకు డీప్గా వెళ్తే ఉంటుంది, బట్ మనం స్టైలింగ్ అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు అది. బట్ ఎందుకంటే మళ్ళీ HTML అంత అంటే అది వేరే డైరెక్షన్కి వెళ్ళిపోతుంది. బట్ మనం నేర్చుకోవాలి, బట్ అవి మనకి ఎంతవరకు అవసరం అంతవరకు నేర్చుకోవాలి. మనకి మెయిన్ ఇంకా మన కాన్సెప్ట్స్ ఇంకా డీప్గా వెళ్ళాల్సిన కాన్సెప్ట్స్ అవి వేరే ఉన్నాయి. మనకి ఉన్నాయి, చేయొచ్చు, బట్ అది అవసరం లేదు. సో ఇక్కడ సెలెక్షన్ అనేది ఎలా చేస్తున్నారు సార్? మీరు ఏం ప్రెస్ చేస్తే ఇది సెలెక్షన్ అవుతుంది మన డాక్యుమెంటేషన్? ఏ సెలక్షన్ అంటున్నారు అర్థం కాలేదు. ఐ మీన్ టు సే, ఇప్పుడు మీరు బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది కదా, అంటే ఇది ఐ మీన్ టు సే డాక్యుమెంటేషన్ కి ఎలా వెళ్ళాలండి బ్యాక్? మనకి హెడ్డింగ్ 2 ఉంది. హెడ్డింగ్ 2 అంటే 2# అండ్ హెడ్డింగ్ అని పెడితే హెడ్డింగ్ 2 వస్తుంది కదా ఓకే, సార్. డబుల్ క్లిక్ ఆ, చేస్తే డీటెయిల్ కనిపిస్తుంది. షిఫ్ట్ ఎంటర్ ఓకే, ప్రెస్ ఓకే. చేస్తే ఎగ్జిక్యూట్ అయ్యి కాదు, అలాగే మనకి కనిపిస్తుంది, అవుట్పుట్ కనిపిస్తుంది. ఓకే, ఫైన్. ఎలా అయితే మార్క్ డౌన్ మనకి కంట్రోల్ షిఫ్ట్ V కనిపిస్తుంది. ఓకే, ఓకే సార్, దట్స్ ఇట్. సార్ మీరు చెప్పేది వినిపించట్లేదు, మీరు మ్యూట్ లో ఉన్నారా? నేను వెంకట్ని మాట్లాడుతున్నానండి.
యాక్చువల్ గా దామోదర్ గారి దగ్గర సిస్టమ్ కొద్దిగా ప్రాబ్లం, అదే పవర్ ప్రాబ్లం వచ్చింది. ఒక్క 10 minutes అలా 5 minutes అలా వెయిట్ చేయండి. హలో, సరే అండి, ఓకే. ఇంకొకటి అండి, మీరు అందరూ కూడా మన వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యారా? నేను వాట్సాప్ గ్రూప్ లో పెడుతున్నానండి. మన వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. వాళ్ళు మీకు ఫ్యాకల్టీ, వాళ్ళు ఎవరైనా బయటకు వెళ్ళినా ఫ్యాకల్టీ జాయిన్ అవ్వగానే ఇన్ఫార్మ్ చేస్తారు. సో మీకు కోర్స్ కంటెంట్ కూడా చూసారండి. సో మీకు కోర్స్ కంటెంట్ కూడా పెడుతున్నాను నేను చాట్ లో. కొద్దిగా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. అలాగే కోర్స్ కంటెంట్ కూడా పెట్టాను నేను ఇక్కడ. సో వాళ్ళు ఈ రోజు కానీ క్లాస్ జరిగిపోతే సేమ్ లింక్ మండే కూడా ఉంటుందండి. మీకు కోర్స్ కాస్ట్ వచ్చి 30,000 ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 3 to 3.5 months ఉంటుంది. అంటే మినిమం అయితే 3 months పడుతుందండి. రెండోది మీకు మండే టు ఫ్రైడే ఎవ్రీడే సెషన్స్ ఉంటాయి. ఒక్క సెషన్ కూడా మిస్ అవ్వడం కానీ, ఏదో మరి రేర్ కేసెస్ అయితే మిస్ అవుతాయి కానీ 100% మీకు క్లాస్ ఎవ్రీడే జరుగుతుంది. ఒక గంట పావాలా క్లాస్ జరుగుతుంది. ఎవ్రీడే ఆ సెషన్ రికార్డింగ్ పంపిస్తాం మీకు. 1 year పాటు Okay. యాక్సెస్ ఉంటుంది. అలాగే వాట్సాప్ గ్రూప్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. మీరు ఫ్యాకల్టీ కూడా అందులో అడ్మిన్ గా ఉంటారు గ్రూప్ లో. ఓకే, సార్ వచ్చారు. సార్ లీవ్ అవుతున్నా సార్. ఓకే, సారీ, తమ- ఆ పవర్ అవుటేజ్ వల్ల డిస్కనెక్ట్ అయింది, బ్యాడ్ వెదర్ వల్ల. ఆల్రైట్, మన బేసిక్స్ చూసాం, ఇప్పుడు పైథాన్ స్టార్ట్ చేద్దాం. అండ్ మోర్ ఓవర్ కామెంట్ ఏదైనా మీకు కోడ్లో కామెంట్ రానుకున్నట్లయితే హ్యాష్ యూస్ చేయండి, సరిపోతుంది. జనరల్గా మల్టిపుల్ లైన్స్ మనం కామెంట్ చేసుకోవాలనుకున్నట్లయితే కంట్రోల్/ యూస్ చేస్తే, ఈ కంట్రోల్ ఈ స్లాష్ ఉంది కదా, ఈ స్లాష్ యూస్ చేస్తే, ఈ స్లాష్ యూస్ చేయండి. ఈ స్లాష్ కాదు, కంట్రోల్ హోల్డ్ చేసి ఈ స్లాష్ ప్రెస్ చేయండి. సో ఆ లైన్స్ అన్నీ కూడా మీకు కామెంట్ అవుతాయి. అన్కామెంట్, కామెంట్ రెండింటి ఒకటే. ఎనీవే, సో ఆపరేటర్ స్టార్ట్ చేద్దాం. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, లోడ్ డివిజన్, పవర్ ఆఫ్ చూద్దాం. ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను. సమ్ 10 y = లెట్స్ టేక్ సమ్ 4 తీసుకుంటున్నాం. ఓకే, జనరల్ మనం ఇక్కడ ఈక్వల్ టు యూస్ చేసామని అర్థం ఏంటంటే ఆ వాల్యూని ఈ వేరియబుల్లో మనం అసైన్ చేస్తున్నట్టు అర్థం. ఇది ఒక అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అని మనకి నెక్స్ట్ ఉంది. అసైన్మెంట్ ఆపరేటర్ డిస్కస్ చేసుకోవచ్చు ఈక్వల్ అనేది. ప్రస్తుతం నాకు వేరియబుల్స్ కావాలి కాబట్టి అసైన్మెంట్ ఆపరేటర్ ఎక్స్ప్లెయిన్ చేయకముందు చెప్తున్నాను. జనరల్గా మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నా సేమ్ ఇలాగే ఉంటుంది. కాబట్టి డేటా టైప్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డేటా టైప్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆ డేటా టైప్ అనేది మనం ఇచ్చే వాల్యూని బట్టి తీసుకుంటుంది. ఇక్కడ మనం తీసుకుని ఇంటీజర్ కదా, అందువల్ల మీకు ఇంటీజర్ వచ్చింది. డేటా టైప్ చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే టైప్ చూస్ చేయాలన్నమాట. టైప్ అనేది ఒక ఫంక్షన్, అది ఆ పర్టికులర్ వేరియబుల్ యొక్క డేటా టైప్ చెప్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు పాయింట్ డేటా టైప్ కాదు, ఆ ఆపరేషన్, ఎడిషన్ ఆపరేషన్స్ x + y, రైట్.
10 plus 4, which is equal to 14. ఇది ఎడిషన్ ఆపరేట్. అలాగే మనకి సబ్ట్రాక్షన్ 10 minus 4 6 కదా, 10 minus 4 6. At the same time multiplication asterisk 10 multiplied by 4, which is 40. అదే విధంగా డివిజన్ 2.5 ఎందుకు వచ్చింది మనకి ఇక్కడ? డివిజన్ మనం చేసినప్పుడు 4 2s 8. 10 minus 8 ఏమవుతుంది? 2 అవుతుంది. కాకపోతే 4ని 2తో డివైడ్ చేయలేం కదా, సో పాయింట్ పెట్టుకుందాం. ఎందుకంటే డివిజన్ అనేది డెసిమల్ పార్ట్ కూడా ఇస్తుంది కాబట్టి పాయింట్ పెట్టుకోవాలి. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది మనకి 0 అవుతుంది. 4 5s 20 కదా, సో 20 అండ్ 0, రిమైండర్ ఇస్ 0. సో మనకి వచ్చే రిజల్ట్ ఏం 2.5 ఎగ్జాక్ట్గా అదే వచ్చింది. ఒకవేళ మీకు ఇంటిజర్ పార్ట్ కావాలనుకోండి, కేవలం ఇంటిజర్ డెసిమల్ పార్ట్ వద్దు నాకు, ఇంటిజర్ కాకుండా డబుల్ స్లాష్ యూజ్ చేయండి. డబుల్ స్లాష్ అంటే ఫ్లోర్ డివిజన్ 2 వచ్చింది చూసారా, అంటే వితౌట్ డెసిమల్ పార్ట్ జస్ట్ మనకి ఆ ఇంటిజర్ పార్ట్ వరకు మాత్రం వస్తుంది. నిజానికి ఫ్లోర్ అంటే ఏంటంటే, సపోజ్ నేను 4.8 తీసుకున్నాను అనుకోండి, దీని ఫ్లోర్ వాల్యూ ఏమవుతుందంటే 4 అవుతుంది. అంటే డెసిమల్ పార్ట్ని రిమూవ్ చేస్తే ఏమొస్తుందో అదే. సపోజ్ ఇక్కడ నాకు 5.2 ఉందనుకోండి, అప్పుడు డెసిమల్ పార్ట్ ఏమవుతుంది, అసలు ఫ్లోర్ పార్ట్ ఏమవుతుంది 5.2 డెసిమల్ పార్ట్ లేకుండా. ఏదైనా సరే ఒక వాల్యూ ఇస్తే ఆ డెసిమల్ పార్ట్ తీయేస్తే అదే ఫ్లోర్ వాల్యూ. ఇంకోటి ఉంటుంది సీల్ అని చెప్పేసి, అదేంటంటే సపోజ్ 5.2 కదా, డెసిమల్ పార్ట్ లేకుండా +1, అదే సీల్. ఇక్కడ ఏమవుతుంది 5 + 1 అనేది 6 అవుతుంది. సపోజ్ ఇక్కడ నేను 3.4 ఇచ్చాను అనుకోండి, డెసిమల్ పార్ట్ లేకుండా ఫ్లోర్ వాల్యూ ఉందని చెప్పాం కదా, సో 3 అనేది ఫ్లోర్ వాల్యూ. అదే ఈ పర్టికులర్ కేసు డెసిమల్ పార్ట్ లేకుండా +1 అంటే ఏమవుతుంది 3 + 1 4. సీల్ వాల్యూ 4 అవుతుంది. రౌండింగ్ వేరు, ఫ్లోర్ అండ్ సీల్ వాల్యూస్ అనేవి వేరు. రౌండింగ్ అనేది ఏమవుతుంది, నార్మల్గా ఒక వాల్యూ సమ్ ఎక్స్ తీసుకున్నట్లయితే 0.4 అబోవ్ 0.5 ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. అదే దానికంటే బిలో ఉందనుకోండి, x.4 x.3 x.3 అలా ఉందనుకోండి, ఎక్స్ అవుతుంది. జనరల్గా రౌండింగ్ అనేది ఆ విధంగా వర్క్ అవుతుంది. ఇక్కడ రౌండింగ్ కాదు. సో 2.5కి ఫ్లోర్ వాల్యూ ఏమవుతుంది వితౌట్ డెసిమల్ పార్ట్ 2. సో అందువల్ల మనకి ఇక్కడ 2 వచ్చింది. సో దీన్ని ఫ్లోర్ డివిజన్ అంటారు. డివిజనే ఆ డివిజన్లో వచ్చిన వాల్యూకి ఫ్లోర్ అప్లై చేస్తే వచ్చిన వాల్యూనే ఫ్లోర్ డివిజన్ అంటారు. ఎస్పెషల్లీ మన ఇంటిజర్ పార్ట్ మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు జనరల్గా ఫ్లోర్ డివిజన్ అప్లై చేస్తాం. ఒక రిమైండర్ పార్ట్ కావాలనుకోండి, ఇదే కేసులో రిమైండర్ పార్ట్ ఏమవుతుంది 4 2s 8 10, సారీ 4 2s 8, 10 - 8 ఏమవుతుంది 2. అది కావాలనుకోండి, రిమైండర్ పార్ట్ రావాలనుకోండి, పర్సంటేజ్ అంటే ఇక్కడ మాడ్యులో ఆపరేటర్ అంటాం. మాడ్యులో ఆపరేటర్ ఏమి ఇస్తుందంటే ఈ రిమైండర్ పార్ట్ ఇస్తుంది. చాలా బేసిక్ మ్యాథమెటిక్స్ లాగా అనిపిస్తుంది, బట్ ఇనిషియల్గా అలాగే ఉంటుంది. ఇది కోఎఫిషియంట్ పార్ట్ అని అంటారు. సో మనకి ఈ మాడ్యులో ఆపరేటర్ అంటే పర్సంటేజ్తో రిప్రజెంట్ చేస్తాం. మాడ్యులో ఆపరేటర్ రిమైండర్ పార్ట్ వస్తుంది. అది డివిజన్ అనుకోండి, కోఎఫిషియంట్ పార్ట్ వస్తుంది. మీకు ఒకే ఒక ఆపరేటర్ మిగిలింది, అది పవర్ ఆఫ్ అంటే సపోజ్ నేను ఇక్కడ ఎక్స్ డబుల్ ఆస్టిక్ వై ఇచ్చాను అనుకోండి, జనరల్గా ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ 10, డబుల్ ఆస్టిక్ అంటే పవర్ ఆఫ్ అని అర్థం అన్నమాట. సపోజ్ 10 to the power 4 ఏమవుతుంది, 10 10s 10 in 10 4 times వస్తుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది మనకి 100 1000 10,000, రైట్? చూద్దాం అది ఏమొస్తుంది. 10,000 వచ్చిందా? సింపుల్గా తీసుకో, 5 స్క్వేర్ తీసుకుందాం. 5 స్క్వేర్ ఏమవుతుంది 25. సో ఇది మీకు పవర్ ఆఫ్ అన్నమాట. ఇవి బేసిక్ అథమెటిక్ ఆపరేటర్స్. అలాగే చాలా ఆపరేటర్స్ ఉన్నాయి మనకి, కంపారిజన్ ఆపరేటర్స్ అని, లాజికల్ ఆపరేటర్స్ అని. బిట్వైజ్ ఆపరేటర్స్ ఇప్పుడు డిస్కస్ అంటే ఈ సెషన్లో ఉండదు. మీకు డీప్ లెర్నింగ్లో బిట్వైజ్ ఆపరేటర్స్ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో మళ్ళీ సపరేట్ డిస్కస్ చేసుకోవడం కంటే కూడా అంటే చేసుకుంటాం కాబట్టి ఇక్కడ స్కిప్ చేస్తాం. అసైన్మెంట్ ఆపరేటర్స్, స్పెషల్ ఆపరేటర్స్ మనం డిస్కస్ చేసుకుందాం. అథమెటిక్ ఆపరేటర్స్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్ మోదామా?
ఓకే, కంపారిజన్ ఆపరేటర్స్ ఏదైనా సరే మీకు వచ్చే రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ ఏముంటుందంటే ట్రూ కానీ లేదా ఫాల్స్ కానీ. పైథాన్ మోర్ ఓవర్ ఇది కేస్ సెన్సిటివ్ అండి. ఇక్కడ ట్రూ అనేది ఇలా ఉంది కదా, ఫస్ట్ క్యాపిటల్ లెటర్ మిగతా అన్ని స్మాల్ లెటర్స్. ఈ ట్రూ ఇది ట్రూ రెండు ఒకటి కాదు, రెండు వేరు వేరు. ఓకే, రెండుకి ఒకటే కింద కన్సిడర్ చేయకండి. సపోజ్ ఇప్పుడు ఒక బులియన్ వాల్యూ తీసుకోవాలనుకుంటున్నాను, ఎక్స్ ఈక్వల్ టు 2 అని అనుకుంటాను. ఇది బులియన్ టైప్ చేస్తే బూలియన్ వస్తుంది. బూల్ అంటే బులియన్, లేదా ఫాల్స్ అని ఇచ్చినా కూడా బూల్. బట్ మీరు ఇలాగా ట్రూ అని ఇచ్చారనుకోండి, ఎర్రర్ వచ్చేస్తుంది. ఇంతకుముందు ఎక్స్ ఆ వేరియబుల్ టైప్ చూపిస్తుంది, కానీ నిజానికి ఇది రాంగ్. నేమ్ ట్రూ ఇస్ నాట్ డిఫైన్డ్. అలాగే ఫాల్స్ కూడా. సో కేస్ సెన్సిటివ్ పైథాన్ అదొకటి. విండోస్ అయినా, విండోస్ జనరల్ కేస్ ఇన్సెన్సిటివ్ ఉంటుంది, బట్ విండోస్లో యూజ్ చేసినా కూడా పైథాన్ అనేది కేస్ సెన్సిటివే. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే కంపారిజన్ ఆపరేటర్స్ ఎప్పుడు కూడా మీకు ట్రూ కానీ ఫాల్స్ కానీ రిటర్న్ చేస్తుంది, అంటే బులియన్ వాల్యూస్ రిటర్న్ చేస్తుంది. మనకు ఎక్స్ ఆల్రెడీ ఉంది కదా, అంటే సారీ ఎక్స్ ఈక్వల్ టు ఇంతకుముందు 10 తీసుకున్నాను. ఓకే, అదేవిధంగా వై ఈక్వల్ టు లెట్స్ టేక్ 4 తీసుకుంటాం. ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ వై. ఎక్స్ ఇంత 10, 4, వై అంటే 4. 10 అనేది గ్రేటర్ దాన్ 4 కాబట్టి ట్రూ. సో ట్రూ రిటర్న్ అన్నాడు. సపోజ్ అదేవిధంగా లెస్ దెన్ కూడా ఉంది. లెస్ దెన్ అంటే ఏంటి, ఇక్కడ 10 ఈజ్ లెస్ దెన్ 4. ఇక్కడ తీసుకున్న వాల్యూస్ని బట్టి 10 ఈజ్ లెస్ దెన్ 4, విచ్ ఇస్ నాట్ ట్రూ, ఫాల్స్. సో ఫాల్స్ రిటర్న్ అవుతుంది. కేవలం ఇదే కాకుండా గ్రేటర్ దెన్లో ఇంకో వేరియేషన్ ఉంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పేసి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు యాక్చువల్గా ఏంటి, షార్ట్ కట్ నోటేషన్ ఇది. ఇన్ ఫుల్ ఫామ్ ఏంటి దానికి, ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ వై, దట్ ఈస్ 10. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 10 కదా, వై ప్లస్ 4 కాబట్టి 10 ఈస్ గ్రేటర్ దెన్ 4 ఆర్ ఎక్స్ ఈక్వల్ టు వై. అంటే ఇక్కడ 10 అంటే ఎక్స్ అంటే 10 ఈక్వల్ టు 4. 10 is greater than 4, true A, or 10 equal to 4, which is false. ఎప్పుడైనా సరే ఇక్కడ ఆర్ అనేది ఉన్నప్పుడు మీకు ఎన్ని ఫాల్స్ ఉన్నా కూడా ఒక ట్రూ ఉంటాయి. అంటే ఎక్కడైనా ఉండొచ్చు, చివరిలోనే ఉండాల్సిన అవసరం లేదు, మధ్యలో ఉండొచ్చు, లేదా స్టార్టింగ్లో ఎక్కడైనా ఉండొచ్చు. ఒక ట్రూ ఉన్నా కూడా అది మొత్తం ఏమవుతుందంటే ట్రూ అవుతుంది. అఫ్ కోర్స్ అన్ని ఫాల్స్ అయితే మీకు ఆర్ ఉన్నా కూడా అది ఫాల్సే అవుతుంది. అదేవిధంగా అండ్ ఉందనుకోండి, ఎన్ని ట్రూ ఉన్నా కూడా మీకు ఒక్క ఫాల్స్ ఉంటే మొత్తం ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. అఫ్ కోర్స్ అన్ని ట్రూ ఉంటే అందులో మనకి ట్రూ అవుతుంది. ఈ పర్టికులర్ కేసులో మనకు ఆర్ ఉంది, ఒక ట్రూ ఉంది. సో మన ఫైనల్ రిజల్ట్ ఏమవుతుంది, ట్రూ వస్తుంది. సో ట్రూ వచ్చింది. అదేవిధంగా మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టునే కాదు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఉంది. చదివేటప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటాం. సో ఫుల్ ఫామ్ ఏమవుతుంది, 10 is less than 4, 10 equal to 4. 10 is less than 4 అనేది false, or 10 equal to 4 again false. మనం ఆర్ ఉన్నా కూడా రెండు ఫాల్సే కాబట్టి ఏమవుతుంది, మనకి ఫైనల్ ఈక్వేషన్ అనేది ఫాల్స్ అవుతుంది. రైట్, ఇది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో? ఏమైనా మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వెంటనే అన్మ్యూట్ చేసుకొని అడగండి, చివరి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకోండి. మీకు ఆ తర్వాత ఏదైనా కాన్సెప్ట్ మీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయబోతాను అనుకున్నప్పుడు ముందే చెప్తాను, ఇప్పుడు కాదు, మీకు నెక్స్ట్ సెషన్లో కానీ లేదా తర్వాత ఆ టాపిక్ వస్తుందని చెప్తాను క్లియర్గా. ఇది క్లియర్ అనుకుంటున్నాను, రైట్? నెక్స్ట్ ఇది జనరల్గా ఏంటంటే ఒక ఈక్వాలిటీ యూజ్ చేసినప్పుడు వాల్యూని అసైన్ చేస్తున్నాం. ఈ 10 అనేది ఒక ఎక్స్ అనే వేరియబుల్ స్టోర్ చేసుకుంటాం. కానీ ఒక ఈక్వల్లా కాదా అని చెక్ చేయాలనుకున్నప్పుడు డబుల్ ఈక్వాలిటీ యూజ్ చేస్తాం. లెట్స్ టేక్ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 5 అంటున్నాను. యాక్చువల్గా ఎక్స్ అంటే ఏంటి, 10 ఇక్కడ ఈక్వల్ టు 5. 10 అనేది ఈ 5 ఈకి సమానం కాదు కదా, సో ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ వచ్చింది. అలాగే నాట్ ఈక్వల్ టు ఒకటి ఉంటుంది. ఇప్పుడు 10 అనేది ఇక్కడ ఎక్స్ ప్లస్ 10 తీసుకున్నాం కదా, 10 ఇస్ నాట్ ఈక్వల్ టు 5. నిజానికి ట్రూ కదా, 10 అనేది 5తో సమానం కాదు, సో అందరూ ట్రూ. అలాగే ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు చెక్ చేస్తే ఎప్పుడన్నా సమానమా కాదా అని చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు డబుల్ ఈక్వల్ యూస్ చేయండి. ఒక వాల్యూని ఇంకో వేరియబుల్ అసైన్ చేయాలనుకున్నప్పుడు సింగిల్ ఈక్వల్ యూస్ చేయాలి. అసైన్మెంట్ ఆపరేటర్, రైట్? మీకు జావా స్క్రిప్ట్లో ట్రిపుల్ ఈక్వల్ టు కూడా ఉంటుంది, 3 ఈక్వల్ టుస్ ఉంటాయి. అవి ఇంకా పైథాన్లో లేదు. అది అక్కడ ఆటోమేటిక్ కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఆ ఇష్యూ ఉంటుంది. ఇక్కడ ట్రిపుల్ ఈక్వల్ టు అనేది కాన్సెప్ట్ లేదు.
కంపారిజన్ ఆపరేటర్స్ లో క్వశ్చన్స్ ఉన్నాయండి, క్లియరా? నెక్స్ట్ టాపిక్ వెళ్దామా? లాజికల్ ఆపరేటర్స్. నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను z ఈక్వల్ టు xy అని ఆల్రెడీ మనకు ఉన్నాయి, z ఈక్వల్ టు తీసుకున్నాను. జనరల్గా మీకు మ్యాథమెటిక్స్లో పడ్మాస్ అని ఒకటి ఉంటుంది, బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్. అలాగే ప్రోగ్రామింగ్లో వచ్చేసరికి పారాన్సిస్ పెడ్మాస్ అని అంటాం, పారాన్సిస్ ఎక్స్పోనెంట్ డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ అంటాం. వీటిని ఏమంటాం అంటే ప్రెసిడెన్స్ హైరార్కీ అంటాం. జనరల్గా పారాన్సిస్కి చాలా హై ప్రెసిడెన్స్ ఉంటుంది ఓవర్ ఎక్స్పోనెంట్. డివిజన్ అనేది ఎక్స్పోనెంట్ పారాన్సిస్ కంటే తక్కువ, మల్టిప్లికేషన్ అనేది ఈ మూడింటి కంటే తక్కువ. అలాగా సబ్ట్రాక్షన్ చాలా లో ప్రెసిడెన్స్ అన్నమాట మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. ఎప్పుడైనా సరే ఒక ఎక్స్ప్రెషన్ రాసినప్పుడు మనకు చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, ఏది ఫస్ట్ వస్తుంది, ఎడిషనా మల్టిప్లికేషనా డివిజనా ఇలాంటివన్నీ కూడా. పారాన్సిస్ హై ప్రెసిడెన్స్ ఉంటుంది కాబట్టి జనరల్గా రౌండ్ బ్రాకెట్లో ర్యాప్ చేస్తాం. దానివల్ల హై ప్రెసిడెన్స్ ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ మనకు క్యాలిక్యులేట్ అయ్యి మనకు ఓవరాల్గా ఈక్వేషన్ క్లీన్గా ఉంటుంది. అందువల్ల ఇది రౌండ్ బ్రాకెట్స్ లేదనుకోండి, అంటే ఇప్పుడు వై తీసుకుంటుందా, ఎలా తీసుకుంటూ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అది అవాయిడ్ చేయడం కోసం ఇక్కడ వచ్చేసరికి నేను ఒక ఈక్వేషన్ తీసుకున్నాను, ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ వై అండ్ వై ఇస్ లెస్ దెన్ జెడ్. ఎక్స్ అంటే యాక్చువల్గా ఏంటి ఇక్కడ 10, రైట్? వై అంటే ఏంటి 4 అండ్ వై అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏంటి 4 లెస్ దెన్ జెడ్ ఏమవుతుంది, ఇక్కడ నేను తీసుకుంది 2. 10 ఇస్ గ్రేటర్ దెన్ 4 అని ట్రూయే కదా, 10 అనేది 4 కంటే ఎక్కువే, ట్రూ. అండ్ 4 అనేది లెస్ దెన్ 2 కరెక్టే కదా, ట్రూయే. సో రెండు ట్రూ ఉన్నప్పుడు అండ్ ఉన్నా కూడా మనకి ట్రూ అవుతుంది. వై ఈస్ లెస్ దెన్ వై 4 ఈస్ లెస్ దెన్ 2 అనేది ఫాల్స్ కదా, నేను బై మిస్టేక్ చేస్తాను. సో 4 ఇస్ గ్రేటర్ దెన్ 2 అనుకున్నాను. 4 అనేది 2 కంటే తక్కువ కాదు కదా, ఫాల్స్ కదా. సో ట్రూ అండ్ ఉన్నప్పుడు ఒక ఫాల్స్ ఉంటే మొత్తం ఏమవుతుంది మనకి ఈక్వేషన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో అందువల్ల ఫాల్స్ వచ్చింది. ఇక్కడ నేను పొరపాటు పెట్టాను, ఇక్కడ ఇది 4 ఇస్ లెస్ దెన్ 2 అనేది ఫాల్స్ అవుతుంది, రైట్? సో లేదా ఇదే కేసులో మనం ఆర్ యూజ్ చేసినట్లయితే ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. అంటే ఆర్ వచ్చినప్పుడు ఒక ట్రూ ఉంటే చాలు, మొత్తం ట్రూ అయిపోతుంది, అప్పుడు మొత్తం ట్రూ రేట్ రావు. ఇది అండ్ ఆర్ ఈ విధంగా వర్క్ అవుతుంది. నాట్ అనేది ఏంటంటే నాట్ ఆఫ్ ట్రూ ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుంది, అదే నాట్ ఆఫ్ ఫాల్స్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. అలాగే ఇక్కడ నేను డైరెక్ట్గా ట్రూ ఫాల్స్ ఇచ్చాను, బట్ మీరు ఒక ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ వై ఉంది, ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ వై ఏంటి 10 గ్రేటర్ దెన్ 4 ట్రూ కదా. నాట్ ఆఫ్ ట్రూ ఏమవుతుంది అప్పుడు ఫాల్స్ కాబట్టి చూడండి ఇక్కడ ఫాల్స్ వస్తుంది. అదే ఇక్కడ నేను వై ఇస్ లెస్ దెన్ జెడ్ అని రాస్తాను. వై అంటే 4, జెడ్ అంటే 2, నిజానికి 4 అండ్ లెస్ దెన్ 2 కాదు, సో ఫాల్స్ అవుతుంది. నాట్ ఆఫ్ ఫాల్స్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. సో ట్రూ, సో ట్రూని ఫాల్స్ని ట్రూగా ఫ్లిప్ చేస్తుంది నాట్ అన్నది. ఓకే, అది లాజికల్ ఆపరేటర్స్. క్లియరా? ఓకే, సో మీకు ఏం క్వశ్చన్స్ ఏం అడగకపోతే నేను అజ్యూమ్ చేసుకుంటాను మీకు అర్థం అవుతుందని. ఇంటరాక్టివ్గా ఉంటే బెటర్, సో మీకు సబ్జెక్ట్ వస్తుంది, రైట్? యా, బిట్ వైజ్ ఆపరేటర్స్ మీకు డీప్ లెర్నింగ్లో మళ్ళీ వస్తుంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ కూడా అవసరం లేదు మనకి, దీంట్లో కొన్ని ఆపరేటర్స్ అవసరం, ఎస్పెషల్లీ ఇది ఇంపార్టెంట్, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసైన్మెంట్ ఆపరేటర్స్ కొన్ని బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉన్నాయి, బిట్ వైజ్ అండ్ అని, బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ అని, ఇవి ఒమిట్ చేస్తాను. ఇంతకుముందు చెప్పిన విధంగా ఈక్వల్ టు అనేది ఒక వాల్యూని మనకు వేరియబుల్ అసైన్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేస్తాం. x ఈక్వల్ టు 7ని ఒక వేరియబుల్లో అసైన్ చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా x ప్లస్ ఈక్వల్ టు
S2 అనుకుందాం. x అనేది ఇక్కడ ఏం తీసుకున్నాను, ఇక్కడ 7 తీసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే ఎలా వర్క్ అవుతుందంటే 7x = x + 2. ఇక్కడ 2 ఇచ్చాం కాబట్టి 2 అని రాశాను. ఇక్కడ వేరే వాల్యూ ఉండొచ్చు, 3 ప్లస్ వేరే అదర్ వాల్యూ ఉండొచ్చు. యాక్చువల్గా ఇది ఫుల్ ఫామ్, ఇది షార్ట్ కట్ నోటేషన్ అనమాట. జనరల్గా దీన్నే మనం ఈ విధంగా రాస్తాం. ఇప్పుడు x అంటే యాక్చువల్గా ఏంటి, 7 కదా. సో 7 + 2 ఏమవుతుంది, 9 అవుతుంది. సో ఇప్పుడు x అనేది 9 మళ్ళీ అగైన్ ఎక్స్లోనే స్టోర్ చేస్తున్నాం. సో అది ఇక్కడ అంటే ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాం కాబట్టి చూస్తే వాల్యూ మనకు 9 వచ్చింది. అలాగే ప్లస్ మాత్రమే కాదు, మైనస్ కూడా. ఇప్పుడు సపోజ్ యాక్చువల్లీ కొత్త x 9 కదా. ఇప్పుడు x ఈక్వల్ దీన్ని ఎలా, ఇది షార్ట్ కట్ నోటేషన్. ఈ ఫుల్ ఫామ్ ఏమవుతుంది, x = x - 2. x అంటే ఏంటి ఇక్కడ 9, 9 - 2 ఏమవుతుంది మనకి ఇక్కడ 7. అదేవిధంగా మనకి మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో, పవర్ ఆఫ్ కూడా ఉన్నాయి. ట్రై చేస్తాం. మల్టిప్లికేషన్ చూద్దాం. ఇక్కడ x అనేది ప్రస్తుతం 7 కదా, కొత్త x 7. దీన్ని ఫుల్ ఫామ్ ఏమవుతుంది, x = x * 2. సో 7 మల్టిప్లైడ్ బై 2 ఏమవుతుంది 14, x = 14. అదేవిధంగా డివిజన్ కూడా, డివిజన్ మళ్ళీ ఫుల్ ఫామ్ ఏమవుతుంది, x = x/2. దట్ ఈస్ డివిజన్, నార్మల్ డివిజన్, ఫ్లో డివిజన్ కాదు. ఇప్పుడు మనకి x యాక్చువల్గా ఏంటి, కొత్త x ఇక్కడ 14 కదా. సో 14 డివైడ్ బై 2, 14 డివైడ్ బై 2 ఏమవుతుంది 27 కదా, 7.0 అవుతుంది. ఎందుకంటే డివిజన్ ఎప్పుడు కూడా మనకి ఫ్లోట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, డెసిమల్ వాల్యూతో రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇలా వస్తుంది. 2 7s పర్ఫెక్ట్గా మల్టిప్లై అవుతుంది. అందువల్ల మనకి ఇలాగా 7.0 వస్తుంది, 7.0 రైట్. అలాగే మనకి మాడ్యులో ఆపరేటర్ కూడా, నేను ఇక్కడ 7 మళ్ళీ తీసుకుంటున్నాను, రీసెట్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఫ్లోట్ వాల్యూ అవసరం లేదు. ఇక్కడ దీనికి ఫుల్ ఫామ్ ఏమవుతుంది, ఇది x మాడ్యులో 2. x అంటే ఏంటి ఇక్కడ 7, 2. అప్పుడు ఏమవుతుంది 2 3 6 కదా, రిమైండర్ ఏమవుతుంది 1 అవుతుంది, 1. అలాగే పవర్ ఆఫ్ కూడా, ఇక్కడ పవర్ ఆఫ్ మళ్ళీ ఇక్కడ నేను 7 మళ్ళీ తీసుకుంటాను. ఆల్రెడీ 1 to the పవర్ ఏదైనా సరే 1 అవుతుంది కాబట్టి మళ్ళీ x నేను రీసెట్ చేసుకున్నాను. ఇక్కడ నేను 2 తీసుకున్నాను, 2 కానీ 3 కానీ 3 తీసుకుందాం. అది 2 చాలాసార్లు తీసుకున్నాం కాబట్టి దీని ఫుల్ ఫామ్ ఏంటి, ఇది. దీన్నే మనం ఇలా రాస్తున్నాం. ఇప్పుడు x యాక్చువల్గా ఏంటి 7, 7 to the పవర్ ఇక్కడ ఏంటి 3 కదా. సో 7³ ఏమవుతుంది, 7 7s 49, 49 9s ఏమవుతుంది 49 9s 343 వచ్చిందా. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ ఈ విధంగా వర్క్ అవుతాయి. ఓకే, స్పెషల్ ఆపరేటర్స్ రేపు డిస్కస్ చేస్తాం. రేపు అంటే మనకి ఈరోజు ఫ్రైడే కదా, మండే డిస్కస్ చేస్తాం. మీకు స్క్రిప్ట్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఇన్స్టలేషన్ ఎలా చేయాలో కూడా మీకు చెప్పాం కాబట్టి ఆ వీడియో రికార్డింగ్ మీకు ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వీడియో చూసి ఒకసారి ఇన్స్టలేషన్ ఫాలో అయ్యి ఆ స్క్రిప్ట్స్ ఉన్నాయి కదా, డౌన్లోడ్ చేస్తున్నాం కదా, ఆ స్క్రిప్ట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీకు ఇంకా ఇది ఇప్పుడు ఈరోజు జరిగిన సెషన్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా, లేదా ఇన్ జనరల్ మీకు జనరేటివ్ AI కోర్స్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అడగండి. సార్ డైలీ టైం ఎంత ఉంటుంది సార్, క్లాస్ టైమ్? 1 to 1.5 hours ఉంటుందండి. జనరల్గా ఏంటంటే ఇనిషియల్గా 1 hour ఉంటుంది. కొన్నిసార్లు మీకు ఎక్కువ టైం కూడా పట్టచ్చు, కాంప్లెక్సిటీని బట్టి, ఆ కాన్సెప్ట్ కాంప్లెక్సిటీని బట్టి. కొన్నిసార్లు వీకెండ్ కూడా ఉండొచ్చు. బట్ ఓవరాల్ కోర్స్లో మీకు 3 to 4 సెషన్స్ మీకు అలా ఉంటాయి. అవి అట్లీస్ట్ 2 to 4 hours ఉంటుంది వీకెండ్ సెషన్స్. లాంగర్ సెషన్స్ సాటర్డే సండే 2 days కూడా పెట్టి వీక్ డేస్ లో 2 days తీసేయచ్చా సార్, ఎట్లా పాసిబిలిటీ ఉందా? అంటే మాకు వర్కింగ్ టైం ఇది. సో అదే ఒకసారి మీ వెంకట్ గారిని కాంటాక్ట్ అవ్వండి. ప్రస్తుతానికి ఇది వీక్ డే బ్యాచ్ మాత్రమే. అలాగా ప్రతి ఒక్కరికి చాయిస్ అనేది ఉంటుంది కదా మీకు. అందువల్ల ఏమవుతుందంటే అది పాసిబిలిటీ, ప్రాక్టికల్ పాసిబిలిటీ కాదు. అసలు అయినా కూడా మాట్లాడండి, వాళ్ళు డిసైడ్ చేస్తారు. సార్ వన్ స్మాల్ క్వశ్చన్. చెప్పండి. ఈ కోర్స్ అంతా కంప్లీట్ అయ్యాక మా ఇంటర్వ్యూస్ కి ఐ మీన్ టు సే మనం అసలు ఏ రోల్ కింద అప్లై చేసుకుంటాం సార్? లైక్ జనరేటివ్ AI ఇంజనీర్.
జనరేటివ్ ఏ ఓకే. ఫైన్. Generative AI is fine. Yeah. ఓకే సార్. ఆ జాబ్ డిస్క్రిప్షన్స్ అవ్వండి కొన్నిసార్లు ఏమవుతుందంటే డేటా సైన్స్ అని ఏ అని ఉంటుంది. మీకు తగిన టాపిక్స్ రిలేటెడ్గా ఉంటే జాబ్ డిస్క్రిప్షన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. కొన్నిసార్లు టర్మ్స్ అనేవి వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. అందువల్ల ఓకే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? దుర్గం మల్లికార్జున్ రావు చెప్పండి సార్. మిగతా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? లేదు. కిరణ్ దాని నాకు డౌట్ అండి. యాక్చువల్‌గా కమింగ్ టు ద డెవలప్‌మెంట్ ఓకే. సో వాట్ అంటే మీన్స్ మనం డెవలప్‌మెంట్ టీమ్‌తో కలిసి వర్క్ చేస్తామా? లేదంటే డెవలప్‌మెంట్ టీమ్ మనకు ఒక కైండ్ ఆఫ్ వర్క్ ఇస్తారా? ఆ వర్క్ మనం ఏపీఐ క్రియేట్ చేస్తామా ఇక్కడ? బై యూజింగ్ జనరేటివ్ ఏఐ. అది క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. సపోజ్ ఓకే. ఇప్పుడు ఒక హుహు. మేనేజ్మెంట్‌తో వర్క్ చేస్తున్నారు లేదా ఒక ఇంటర్నల్ అప్లికేషన్ కోసం వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్ అప్లికేషన్ అవసరం లేదు. మీరే హుహు. స్ట్రీమ్ లైటో లేదా గ్రాడియోనో యూజ్ చేసి ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకే. అది రిక్వైర్మెంట్ హుహు. బట్టి. సో ప్రాజెక్ట్ మారుతుంది. సో స్పెసిఫిక్‌గా ఇలాగే ఉంటుందని చెప్పలేం. అది ఇంటర్నల్ ప్రాజెక్టా లేదా ఎక్స్టర్నల్ ప్రాజెక్టా? ఇప్పుడు సపోజ్ ఒక ఎండ్ యూజర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ వెబ్ హుహు. డెవలప్‌మెంట్ లేకుండా ఉండదు. కరెక్ట్. హుహు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎండ్ యూజర్ అయినా కూడా ఏపీఐ మాత్రం ఎక్స్‌పోజ్ చేస్తారు. సర్వీస్‌గా ప్రొవైడ్ చేస్తారు. యూజర్ ఇంటర్ఫేస్ ఏమి ఉండదు. సో ఇలాగ ఉంటుందని ఐటీ ఇండస్ట్రీలో ఎవరైనా సరే కొంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పలేరు. ఆ ప్రాజెక్ట్ మారుతూ ఉంటుంది. రిక్వైర్మెంట్ మారుతూ ఉంటుంది కాబట్టి. ఒకే ప్రాజెక్ట్‌లో కూడా చాలా ఉంటారు క్లయింట్స్. ఇప్పుడు ఓకే. వాల్మార్ట్ ఉందనుకోండి. మేము ఒక 2500 సర్వర్స్ మీద వర్క్ చేసేవాళ్ళం. ఓకే. దాంట్లో హ్మ్. మల్టిపుల్ క్లయింట్స్ ఉండేవాళ్ళు. సో ఇలా ఉంటుందని చెప్పలేం. ఓకే. మీరు ఆ క్లయింట్ ఎలా ఉంటుంది అని దాని విధంగా ప్రిపేర్ అవ్వకండి. దానివల్ల అది పాసిబిలిటీ కాదు. ఆ సబ్జెక్ట్ నేర్చుకున్నట్లయితే ఎక్కడైనా ఫిట్ అయ్యే విధంగా చేయొచ్చు. సో ఓకే. అవుట్‌పుట్ మీద అంటే అక్కడ ప్రాజెక్ట్ ఎలా ఎన్విరాన్మెంట్ ఉంది దాని మీద ఫోకస్ చేయడం వల్ల ఏమి యూజ్ లేదు. ఓకే. ఇంకా వేరే ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? సార్ మీరు ఏం ఎక్కడ లేదు. రియల్ టైమ్ చేశారు సార్ మీది ట్రైనింగ్ కాకుండా? ఏంటండి? ఏ క్లయింట్స్‌కి చేశారు మీరు? ఎలాంటి వర్క్ చేశారు? నేను సెల్జిన్ వర్క్ చేశాను. వాల్మార్ట్ వర్క్ చేశాను. మైక్రోసాఫ్ట్ వర్క్ చేశాను. ప్రస్తుతం మైక్రోసాఫ్టే మాకు ప్రిడామినెంట్‌గా వచ్చేది. మైక్రోసాఫ్ట్ ఇంకో ప్రోడక్ట్ వస్తుందన్నమాట. యాక్సెంచర్‌కి కూడా వర్క్ చేశాను మేము. యాక్సెంచర్ ప్రాజెక్ట్స్ కూడా వర్క్ చేశాం. ఎలాంటి నేచర్ ఆఫ్ వర్క్ చేశారు సార్ ఏఐ మీద? ఏంటండి? ఏఐ మీద ఎలాంటి వర్క్ చేశారు మీరు? మీకు వాయిస్ క్లియర్‌గా లేదు. కొంచెం మైక్రోఫోన్ కనెక్ట్ చేసుకొని మాట్లాడండి. ఏఐ మీద ఎలాంటి వర్క్ చేశారు మీరు అంటున్నారు? ఎక్స్‌పోజర్ ప్రాజెక్ట్‌లో. సో మీకు డేటా రిలేటెడ్ ఏదైనా సరే మేము వర్క్ చేసాం. రైట్ ఫ్రమ్ సీక్వెల్ డెవలప్‌మెంట్ నుంచి, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, డేటా సైన్స్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్‌లో మీకు స్పార్క్ లాంటి డేటా ఇంజినీరింగ్ కూడా చేసాం. అట్ ద సేమ్ టైమ్ ఏఐ రిలేటెడ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ కానీ అంటే ఇంతకుముందు మెషిన్ లెర్నింగ్ మీద ప్రోడక్ట్స్ ఎక్కువ వచ్చేవి. ఇప్పుడంతా కూడా డీప్ లెర్నింగ్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. అది జనరిక్ కావచ్చు లేదా ఇలాంటి ఒక ఏజెంటిక్ ఏఐ బేస్డ్ అప్లికేషన్. ప్రిడామినెంట్‌గా ప్రస్తుతం వర్క్ వస్తుంది ఏజెంటిక్ ఏఐ మీద. సో ఏజెంట్‌కి ఏఐ మీద వర్క్ చేస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ ఈ ఓకే. ప్రస్తుతం వచ్చేసరికి ఎండ్ యూజర్ కంటే కూడా ఇంటర్నల్‌గా ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు. ఒక ప్రాజెక్ట్ కాదు, మల్టిపుల్ ప్రాజెక్ట్స్‌కి యూజ్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఒక టూల్ సెట్‌లా క్రియేట్ చేసి ఇవ్వాలి ఆ విధంగా అన్నమాట. విత్ ఎంసీపీతో పాటు. ఓకే. ఓకే అండి. థాంక్ యూ. రైట్. లక్ష్మణ్ ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా మీకు? ఆల్ రైట్. నో సార్. ఇంకేమైనా క్వెషన్స్ ఏమైనా ఉంటే అడగండి. లేకపోతే లాగ్ ఆఫ్ అయిపోవచ్చు. మండే మీట్ అవుతాం. సేమ్ టైం. థాంక్ యూ సార్. థాంక్స్ అండి జాయిన్ అయినందుకు. రికార్డింగ్ మీకు వాట్సాప్ ఓకే. గ్రూప్‌లో ప్రొవైడ్ చేస్తారు. వాట్సాప్ కమ్యూనిటీలో. ఒక ఓకే సార్. గ్రూప్ చెప్పండి. క్రియేట్ చేశారు. ప్రస్తుతానికి గ్రూప్ సెపరేట్‌గా లేదు. మీకు ఎన్రోల్ చేసుకున్న తర్వాత మాత్రమే గ్రూప్ క్రియేట్ అవుతుంది. కాకపోతే కమ్యూనిటీ అని ఒకటి ఉంటుంది. జనరల్ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీలో లింక్ ఓకే. ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మీకు మీటింగ్ లింక్ పెట్టారు కదా! అదే కమ్యూనిటీలో రికార్డింగ్ లింక్‌గా పెడతారు. డెమో లింక్‌గా పెట్టారు కదా మీకు.
సేమ్ అదే విధంగా మీకు రికార్డింగ్ లింక్ కూడా పెడతారు. మీకు రాకపోతే వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే అండి. అంటే కాదు క్లాస్ మిస్ ఖచ్చితంగా అయ్యాను. అదే ఒకసారి డెమో సెషన్స్ ఖచ్చితంగా మీరు వినకపోతే చూడండి. అండ్ ఈరోజు సెషన్‌లో మీకు ఒక పైథాన్ స్క్రిప్ట్స్ ప్రొవైడ్ చేశాను. ఈ సెషన్ కూడా చెప్పాం కదా! దీని గురించి కూడా ఒకసారి లింక్ అడగండి. మొత్తం అంటే ఈ వీకెండ్ ఎలాగో వస్తుంది కాబట్టి కంప్లీట్ చేసుకోండి. ఆ గ్యాప్ ఫిల్ చేసుకోండి. ఓకే. ఓకే. థాంక్ యూ. ఇంకేమైనా క్వెషన్స్ కానీ, ఫీడ్‌బ్యాక్ గాని ఏమైనా ఉందా? ఆల్రైట్ అండి. చాలా థాంక్స్ జాయిన్ అయినందుకు. మళ్ళీ మండే మీట్ అవుదాం. థాంక్ యూ సార్.